మీ సమస్య ఏమిటో చెప్పండి. అయితే గురుగారు, నాకు నా కూతురి గురించి చాలా బెంగండి. మమత గారు, అభివృద్ధి దిగ్బంధనం చేయడం జరిగింది. ఇప్పుడు చదివించాము. దాంతోపాటు ఆర్థిక దిగ్బంధనం కూడా ఉంది. అయితే మీ యొక్క జీవితంలో మార్పు రాబోతోంది. రాబోయే కాలంలో త్వరలోనే ఆ మార్పును మీరు చూస్తారు. అయితే అవునండి. మీరు ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా కొన్ని బాధలు రావచ్చు. అప్పుడు భయపడకూడదు. ఇది మర్చిపోకండి. దాని తర్వాత అయితే మీకు ఇప్పటి నుండి ఎక్కువగా బాధలు రాకపోవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు పట్టించబడుతుంది కాబట్టి మీరు మీ కూతురుని బాగా చదివిపిస్తున్నారు. ఆ కారణంగా మీ కూతురు భవిష్యత్తులో అవునా గురుగారు? మీ ఇంటికి మంచి పేరు తెస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ఇది ఆమె అదృష్టంలో రాయబడింది. ఆమె తప్పకుండా ఎదుగుతుంది. ఇక ఆమె పోలీస్ ఆఫీసర్ కూడా కాబోతుంది. ఇదే నిజం. సరేనా?